ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। परमानंद का अनुभव कर, ओ परमानंद का अनुभव कर, तू धन्य बना जीवन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। अब चल कर ले मिलन, अब चल कर ले मिलन। प्रभु की प्राप्ति का मूल मंत्र है संपूर्ण समर्पण। है आत्मा चल प्रभु को सौंप दे, तू सारा जीवन। ओ देख प्रभु तेरे निकट विराजे, ओ देख प्रभु तेरे निकट विराजे, कर ले अभिवादन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। अब चल कर ले मिलन, अब चल कर ले मिलन। ज्योति बिंदु के प्रेम सिंधु में चल आज नहा ले। परम पिता का प्रेम पात्र बनकर तू शुभ वर पाले। ओ किरण किरण को निरख नयन से, ओ किरण किरण को निरख नयन से, हो जा मन में मगन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। परमानंद का अनुभव कर तू, परमानंद का अनुभव कर तू, धन्य बना जीवन। ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा, अब चल कर ले मिलन। अब चल कर
चल कर ले मिलन। ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. శ్రీకృష్ణ జన్మాష్టమి అందరికీ. మరి ఈరోజు సాకార్ మురళిలో బాబా చెప్తారు, మీఠే బచ్చే तुम्हें अभी रूहानी कारोबार करनी है। रूह समझ करके हर कर्म करने से आत्मा निर्विकारी बनती जाती है। అంటే బాబా చెప్తారు, ఇప్పుడు మనం ఏమంతా పని చేస్తామో ఆ పని అంతా ఆత్మని అనుకొని చేయాలి. ఆత్మిక పని అంటే నేను ఆత్మ ఈ శరీరం ద్వారా కర్మ చేస్తున్నాను అట్లాని అనుభవంతోనే చేస్తూ ఉంటే ఆత్మ సంపూర్ణ నిర్వికారి అయిపోతుంది. అంటే ఆత్మ అభిమానిలో ఏ ప్రకారమైన వికర్మ ఉండదు, సంపూర్ణ నిర్వికారి అయిపోతాం మనం. మరి ప్రశ్న అడుగుతారు బాబా, स्वर्ग का वर्षा लेने और स्वर्ग में ऊंच पद पाने का ఆధార్ క్యా హై? అంటే స్వర్గాన్ని ఆస్తి తీసుకునేదానికి మరి ఆ స్వర్గంలో కూడా శ్రేష్ఠ పదవికు ఆధారం ఏమి? బాబా చెప్తారు, స్వర్గాన్ని ఆస్తి తీసుకోవాలంటే బ్రహ్మ కుమార్ కుమారి బనేతో స్వర్గ వర్ష మిల్ జాతా. మనం బ్రహ్మ బిడ్డ అయిపోతే తండ్రి ఆస్తికు అధికారి అయిపోతాం. బ్రహ్మ కుమార్ కుమారి కావాలి అంటే బ్రహ్మ కుమార్ కుమారి అంటే జ్ఞానం తీసుకోవాలి, ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్ జీవనంలో తీసుకురావాలి. అప్పుడే మనం బ్రహ్మ కుమార్ కుమారి అని అర్థం. బ్రహ్మ ద్వారా భగవాన్ ఇచ్చే జ్ఞానం తీసుకుని దాని ప్రకారం నడుచుకునేవాళ్ళు బ్రహ్మ కుమార్ కుమారీలు. వాళ్ళకు స్వర్గాన్ని ఆస్తి దొరుకుతుంది. అయితే అక్కడ శ్రేష్ఠ పదవి కావాలంటే దానికోసం ఏం చేయాలి? परंतु ऊंच पद पाने का आधार पढ़ाई है। अगर बाप का बनकर अच्छी रीति पढ़ाई पढ़ते रहेंगे, पूरा पवित्र बनेंगे तो राजाई पद मिल जाता है। कोई पूरा पढ़ते नहीं, कर्म बंधन है, पूरा पवित्र नहीं बने और शरीर छूट जाए तो प्रजा में भी साधारण पद मिलेगा। మనం బాబా బిడ్డ అయిపోయేసి బాగా చదువు చదివితే పూర్తిగా పవిత్రంగా ఉంటే అప్పుడు మనకు రాజ్య పదవి దొరుకుతుంది. ఒకవేళ పూర్తిగా చదవలేదు అనుకోండి, కర్మబంధన ఉంది, పవిత్రత కూడా పూర్తిగా కాలేదు, మరి శరీరం వదిలేస్తారంటే ప్రజల్లో కూడా సాధారణ పదవి తీసుకుంటారు. అందువల్ల రాజ్య పదవి కావాలంటే చదువు పైన ఫుల్ అటెన్షన్ ఇచ్చి బాగా చదివి సంపూర్ణ పవిత్ర ఆత్మ కావాలి, అప్పుడు రాజ్య పదవి అవుతుంది. ఓం శాంతి. रूहानी बच्चों को रूहानी बाप बेट समझाते हैं। यहाँ रूहानी कारोबार है, बाकी सारी दुनिया में जिस्मानी कारोबार है। वास्तव में कारोबार चलती है रूहों की, आत्मा ही इस शरीर द्वारा पढ़ती है, चलती है, विकर्म करती है। इसलिए पतित आत्मा पाप आत्मा कहा जाता है। आत्मा ही सब कुछ करती है। इस समय सब मनुष्य देह अभिमानी है। मैं आत्मा हूँ समझने के बदले समझते मैं फलाना हूँ, ये व्यापार करता हूँ, ये फलाना कामी क्रोधी है, शरीर का ही नाम लेते हैं। इसको कहा जाता है देह अभिमान की दुनिया, उतरती कला की दुनिया। सतयुग में ऐसा नहीं होता है। అంటే బాబా చెప్తారు, ఇప్పుడు ఈ సమయంలో ఆత్మీక పని, ఆత్మీక తండ్రి వచ్చినారు, అందువల్ల ఆత్మిక పని నేర్పిస్తారు. బాకీ ఈ ప్రపంచంలో అందరూ చేసేది స్థూలంగా కారోబార్, స్థూలంగా పని ఎక్కువ చేస్తారు. అయితే వాస్తవంగా పని అంతా చేసేది
కారోబార్ అంతా చేసేది, మెయింటెనెన్స్ అంతా చేసేది ఆత్మనే. శరీరం ద్వారా ఆత్మనే కదా చేస్తుంది. సో ఆత్మని అన్ని పని చేస్తుంది. ఇప్పుడు మనుషులందరూ దేహాభిమానంలో ఉండే దానివల్ల నేను ఆత్మని అనుకునేదాని బదులుగా నేను ఫలానా దేహదారి అనుకుంటారు. నేను ఫలానా వ్యాపారి, డాక్టర్, ఇంజనీర్ అట్టంతా అనుకుంటారు. ఫలానా కోపం వచ్చింది, వాళ్ళు చాలా కోపి, వాళ్ళు చాలా కామి అంతా చెప్తారు. ఇదంతా శరీరాన్ని చూసి మాట్లాడుకుంటారు. అందుకే దేహ అభిమానం ఉంది అని అర్థం. ఈ ప్రపంచం మొత్తం దేహ అభిమానంలో ఉన్నారు. అంటే కింద దిగే కళ ఇది. सतयुगला इट्ला ఉండదు. सतयुग में देही अभिमानी होते हैं, तुमको देही अभिमानी बनाया जाता है. अपने को आत्मा निश्चय करो, मैं आत्मा ये शरीर रूपी चोला धारण करके पार्ट बजाती हूँ. वो एक्टर्स भिन्न भिन्न कपड़ा बदली करके पार्ट बजाते हैं. बाप कहते हैं तुम आत्मा पहले शांति धाम में थी, हमारा घर है शांति धाम, तुम्हारा घर है शांति धाम. जैसे वो हद का नाटक होता है, ये फिर है बेहद का नाटक. सभी आत्माएं परमधाम से आकर शरीर धारण करके पार्ट बजाती हैं. आत्माओं का असली घर है परमधाम. उन एक्टर्स का तो घर यहाँ होता है, सिर्फ ड्रेस बदली करके आकर के पार्ट बजाते हैं. तो बाप समझाते हैं तुम आत्माएं हो. बाप तो बच्चे बच्चे कहते रहते हैं, సన్యాసి బచ్చే బచ్చే नहीं कहेंगे. అంటే శివబాబా చెప్తారు సత్యుగంలో దేహీ అభిమానిగా ఉంటారు, అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు. ఆత్మ అభిమాని, ఆత్మ నిశ్చయం చేసుకుంటారు. నేను ఆత్మ ఈ శరీర రూపీ డ్రెస్సును ధారణ చేసుకొని పార్ట్ చేస్తున్నాను. అందరూ యాక్టర్స్. ఎట్లా లౌకికంలో ఆ డ్రామాలో యాక్టర్స్ ఉంటారు, వెరైటీ డ్రెస్ వేసుకొని పార్ట్ చేస్తారు. తండ్రి చెప్తారు మీరు కూడా ఆత్మలు మొదట్లో శాంతిధామ్లా ఉంటారు, మీ వాస్తవిక ఇల్లు శాంతిధామ్. ఇట్లా ఈ హద్దు నాటకంలో యాక్ట్ చేసే వాళ్ళందరూ పోయి డ్రామా డ్రెస్ వేసుకుంటారు. మనం మరి ఈ బేహద్ నాటకంలో ఉన్నాం. వాస్తవంగా ఆత్మ నిరాకార జ్యోతి పరంధాం నుంచి కింద వచ్చి ఈ శరీర రూపీ డ్రెస్సును ధారణ చేసుకొని పార్ట్ చేస్తుంది. సో ఆత్మది వాస్తవిక ఇల్లు పరంధాం. యాక్టర్స్ అందరూ ఇక్కడ ఉండే యాక్టర్స్, ఈ హద్దు డ్రామా యాక్టర్స్ వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంటుంది. కానీ వాస్తవంగా ఆత్మలు అందరూ పైన ఉండి కింద వచ్చి పార్ట్ చేసేది. తండ్రి కూర్చొని ఇదని విషయాలు నేర్పిస్తారు. మరి తండ్రి చెప్తారు, బిడ్డ అని చెప్పి పిలుస్తారు. సన్యాసులు ఎవరు బచ్చే బచ్చే అని చెప్పి పిలవరు, బిడ్డ అని చెప్పరు. తండ్రిగే ఈ అథారిటీ, మన అందరిన బిడ్డ అని చెప్పి పిలుస్తారు. బాప్ कहते हैं मैं पतित पावन, तुम सभी आत्माओं का बाप हूँ, जिसको तुम गॉड फादर कहते हो. गॉड फादर तो निराकार है, ब्रह्मा विष्णु शंकर को भी गॉड फादर नहीं कहेंगे. उसमें भी आत्मा है, परंतु उनको कहते हैं ब्रह्मा देवताय नमः, विष्णु देवताय नमः. तो देवता कहते हैं ना, देवता क्या करते हैं ये किसको पता नहीं. बाप ही आकर के समझाते हैं तुम कैसे ड्रामा प्लान अनुसार पार्ट बजाते हो. दुनिया एक ही है, ऐसे नहीं कोई नीचे पाताल है, ऊपर कोई दुनिया है, नहीं. दुनिया तो एक ही है, इसका चक्र फिरता रहता है. लोग तो कह देते हैं मून में प्लॉट लेंगे. बाप समझाते हैं बच्चे कि बच्चे कितने इनोसेंट बन पड़े, बच्चे इतने इनोसेंट बन पड़े. भारतवासियों के लिए ही कहते हैं तुम कितने शाहूकार समझदार थे. इन लक्ष्मी नारायण का सारा विश्व पर राज्य था, जिसको कोई लूट न सके. वहाँ कोई पार्टीशन आदि नहीं होती है.
यहाँ तो कितना पार्टीशन है, आपस में टुकड़े टुकड़े करके लड़ते रहते हैं। तुम सारे विश्व के मालिक थे, सारा आकाश पृथ्वी समुद्र सब तुम्हारा था, तुम उनके मालिक थे। अभी तो टुकड़ा हो गया है। ये किसको पता नहीं है कि भारत विश्व का मालिक था। శివబాబు చెప్తారు, నేనే పతిత్ పావన్, నేను అందరికీ తండ్రి అయినాను, సర్వాత్మలకు తండ్రి. నన్ను అందరూ గాడ్ ఫాదర్ని చెప్తారు. గాడ్ ఫాదర్ అంటే నిరాకారుకు చెప్తారు. ఈ బ్రహ్మ విష్ణు శంకర్ని గాడ్ ఫాదర్ని ఎవరు చెప్పరు. వాళ్ళకు కూడా శరీరం ఉందా లేదా? బ్రహ్మ దేవతాయ నమః అని చెప్తారు, విష్ణు దేవతాయ నమః అని చెప్తారు. అయితే వాళ్ళు ఏం చేసినారు? దేవతలు ఏం చేసినారు మనుషులకు తెలియదు. వాళ్ళు రాజ్యం చేసినారు. సో తండ్రి వచ్చి మనకు ఈ విషయాలంతా నేర్పిస్తారు. ఎట్లా మనం డ్రామా ప్లాన్ అనుసారంగా పార్ట్ చేసేదానికే కింద వచ్చినాం. ఈ ప్రపంచం వాస్తవంగా ఒకటే ఉంటుంది. మనుషులు ఉండే ప్రపంచం ఒకటే, ఈ భూమి. ఇట్లా కాదు, పైన ఏదో ఒక లోకం ఉంటుంది, కింద ఆతాళ పాతాళ అంతా ఉంటుంది. లేదు, మనుషులు అనుకున్నారు కింద 7 లోకాలు, పైన 7 లోకాలు ఉంటుంది అట్లా అని. వాస్తవంగా ఇది ఒకటే ప్రపంచం, ఒకే లోకం ఇది. దీని పైన సూక్ష్మవతన్ తర్వాత మూలవతన్ ఉంటుంది, అంతే. ఈ లోకంలోనే సత్యుగ్ త్రేత ద్వాపర కలియుగం తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ మనుషులు ఏమనుకున్నారు, మనం చంద్రమండలానికి పోయేసి మనం ప్లాట్ తీసుకుంటాం అట్లా అని. బాబా చెప్తారు, ఈ చాలా ఇన్నోసెంట్ అయిపోయినారు బిడ్డలు. మనుషులు ఎంత ఇన్నోసెంట్, అమాయకంగా ఉన్నారు. చంద్రమండలాలంతా మనం పోయి ఉండేదానికి లేదు. అక్కడ ఏమీ లేదు, రాయి తప్ప ఏమీ లేదు. అక్కడ ఎట్లా మరి భోజనం అంతా దొరుకుతుంది? ఏమీ దొరకదు. భారతవాసీల కోసమే బాబా చెప్తారు, ఎంత సౌకర్యంగా ఉంటారు మీరు. ఆ టైంలో మీకు ఎంత తెలివి ఉండింది. సత్యుగంలో లక్ష్మీనారాయణ మొత్తం ప్రపంచానికి రాజ్యం చేస్తూ రాజా అయి ఉంటారు. అప్పుడు మన రాజ్యాన్ని తీసుకునేదానికి లాక్కునేదానికి జగడాలకి ఎవరు రాలేదు. అప్పుడు ఎవరు లేదు కూడా. అప్పుడు ఇంత భాగాలు కూడా లేదు, పార్టీషనే లేదు. ఇప్పుడు ఎంత పార్టీషన్, ఒక్క స్టేట్ను ఎన్ని పార్టీషన్లో డివైడ్ చేస్తూ ఉంటారు. అన్ని పీస్ ముక్కలు ముక్కలు అయిపోయింది ఇప్పుడు ఈ ప్రపంచం. అయితే సత్యుగంలో ఉండేటప్పుడు మొత్తం ప్రపంచానికి మాలిక్ మనమే ఉంటాం. అక్కడ ముక్కలు ముక్కలు చేయనే లేదు. మొత్తం ఆకాశంలో, మొత్తం భూమి, మొత్తం సముద్రంలో మనదే రాజ్యం ఉంటుంది. మనమే అన్నిటికీ మాలిక్గా ఉంటుంది. ఇప్పుడు ఎంత ముక్కలు ముక్కలు అయిపోయింది. సముద్రంలో కూడా ఇది మా హద్దు మీ హద్దు అని చెప్తారు. ఆకాశంలో కూడా మా హద్దు మీ హద్దు అని చెప్పేస్తారు. చాలా ఎక్కువగా పార్టీషన్స్ అయిపోయింది ఈ కలియుగ అంతు సమయంలో. అయితే మనుషులకు తెలీదు, మన భారతదేశమే ఒకప్పుడు మొత్తం విశ్వానికి మాలిక్గా ఉండింది. बाप समझाते हैं, आत्मा को जो पार्ट मिला हुआ है वो कभी घिसता नहीं है, चलता ही रहता है. अभी तुम फिर से मनुष्य से देवता बन रहे हो, फिर 84 जन्म लेंगे. तुम्हारा पार्ट चलता ही रहता है, कभी बंद नहीं होता है. कोई मोक्ष आदि पाते नहीं. कितने अनेक गुरु है, अनेक शास्त्र, उतने ही अनेक मतें हैं. जितने अनेक गुरु अनेक शास्त्र है, उतने ही अनेक मतें हैं. मनुष्यों में कितनी अशांति है. जहाँ भी जाओ कहेंगे मन की शांति कैसे मिले. ये देह अभिमान में आकर के कहते हैं. बाप समझाते हैं, मन और बुद्धि ये है आत्मा का ऑर्गन सब, बाकी ये सब शरीर की इंद्रियां हैं. आत्मा कहती है मेरे मन को शांति कैसे मिले. वास्तव में ये कहना गलत है. तुम आत्मा हो, तुम्हारा स्वधर्म है शांति.
तुम ऐसा क्यों कहेंगे कि आत्मा को शांति कैसे मिले? इसमें कर्म तो करना ही है। ये बातें बाप बैठ समझाते। दुनिया में ये ज्ञान किसको भी नहीं। वहाँ है भक्ति मार्ग, उसको ज्ञान का पता नहीं है। ज्ञान तो एक बाप ही दे सकते हैं। बाप खुद कहते हैं, मैं कल्प के संगम पर ही आता हूँ। कलयुग के अंत में सभी पतित है। यह है रावण राज्य। रावण को जलाते भी भारतवासी ही। हाँ, तो बाप पतित पावन का जन्म भी यहाँ ही होता है, तो रावण का जन्म भी यहाँ ही होता है। रावण जो सबको पतित बनाता है, उसको इसलिए उसको जलाया जाता है। इन बातों कोई की बुद्धि में नहीं। ये बातें कोई की बुद्धि में नहीं है। బాబా చెప్తారు, ఆత్మ ఏ పార్ట్ దొరికిందో ఆ పార్ట్ ఎప్పుడూ చెరిపోదు, ఎప్పుడు డిలీట్ కాదు. అది పాటుగా తిరుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది, పార్ట్ చేస్తూనే ఉంటుంది. సో అది నడుస్తూనే ఉంటుంది పార్ట్. మరి ఇప్పుడు మనం మళ్ళీ మనిషి నుంచి దేవత అవుతూ ఉన్నాం. దేవతలు 84 జన్మం తీసుకొని సాధారణ మనిషి అయిపోయినారు. మనం పార్ట్ జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు బంద్ కాదు. మోక్షం అనేది ఉండనే ఉండదు. ఇప్పుడు అనేక ప్రకారమైన గురువులు ఉన్నారు, అనేక శాస్త్రాలు ఉంది. అందుకే అనేక మతాలు, కొందరు మోక్షం చెప్తారు, కొందరు ఏమో చెప్తారు. అనేక మతాలు ఉంది. అయితే మనుషులు ఎంత అశాంతి అయిపోయినారు. సత్యుగంలో ఎప్పుడు మనుషులు అశాంతి కారు. ఇప్పుడు ఎక్కడ పోయినా అక్కడ మనిషి చెప్తారు, నాకు మనశ్శాంతి ఎట్లా దొరికేది ఎట్లా అని. దేహ అభిమానంలో ఎంత వచ్చేసినారు. బాబా చెప్తారు, మనసు బుద్ధి ఇది రెండు ఆత్మలో ఉండే ఆర్గన్స్, జ్ఞాన ఇంద్రియాలు దాన్ని చెప్తారు. బాకీ శరీరంలో ఈ ఇంద్రియాలంతా పంచ ఇంద్రియాలు ఉంటుంది. కన్ను, ముక్కు, చెవి ఇదంతా పంచ ఇంద్రియాలు శరీరంది. ఆత్మలో ఉండే ఇంద్రియం మనస్సు, బుద్ధి అని చెప్తారు. ఆత్మ ఏం చెప్తుంది? నా మనసుకు శాంతి ఎట్లా దొరికేది అని అడుగుతుంది. వాస్తవంగా ఇట్లా చెప్పకూడదు, శాంతి నా మనసుకు ఎట్లా దొరికేది. ఎందుకంటే ఆత్మది వాస్తవంగా స్వధర్మం శాంతి, మన వాస్తవిక స్వరూపమే అది. మనం ఇట్లా చెప్పము, నాకు ఎట్లా శాంతి దొరికేది ఎట్లా అని. మనం ఏం చెప్తాం? నేను ఆత్మ శాంతి స్వరూపుని చెప్తాం. సో ఆత్మని కర్మ అంతా చేస్తుందా లేదా శరీరం ద్వారా? ఆత్మాభిమాని అయ్యి చేయాలి. ఈ విషయాలంతా తండ్రి కూర్చొని మనకు నేర్పిస్తారు. వేరే ఎవరికి దాన్ని తెలియదు. ఈ ప్రపంచంలో జ్ఞానం దేనికి చెప్తారు అని తెలీదు. అదంతా భక్తి మార్గం. ఏమంతా చేస్తారు మనుషులు అన్నీ భక్తి మార్గం. వాళ్ళకు జ్ఞానం ఏమీ తెలియదు. తండ్రి ఒకరే వచ్చి మనకు సత్యమైన విషయాలంతా చెప్పి జ్ఞానం ఇస్తారు. జ్ఞానం అంటే అన్ని సత్యత ఏమీ తెలిపించేది. తండ్రి స్వయం చెప్తారు, నేను ప్రతి కల్పం వచ్చి కల్పాన్ని సంగమ యుగాల్లో వచ్చి మీకు ఇదంతా నేర్పిస్తాను. అంటే కలియుగాని అంతు సమయంలో ప్రతి ఒక్కరు కూడా మనుషులు పతితుగా ఉన్నారు. ఈ పతితుగా ఉన్నారు ఎందుకంటే రావణ్ రాజ్యం అని చెప్తారు. రావణ్ రాజ్యం, రావణ్ని కాలుస్తారా లేదా? భారతవాసీలే రావణ్ని కాలుస్తారు. శివబాబా పతిత్ పావన్, వాళ్ళ జన్మభూమి కూడా భారతదేశమే. రావణాది జన్మభూమి కూడా భారతదేశమే అయింది. అయితే రావణ్ ఇట్లా అందరినీ పతితు చేసేసాడు. అందుకే ప్రతి సంవత్సరం రావణ్ని కాలుస్తారు. శివబాబా వచ్చి మరి పావన్ చేస్తారు. ఇదంతా మనుషుల బుద్ధిలో లేదు, మీకే అర్థమైంది. अभी भारत में कृष्ण जयंती मनाते हैं.
कृष्ण की लीला भजन आदि करते हैं। अभी बाप कहते हैं वास्तव में कृष्ण लीला कुछ भी नहीं है नहीं। कृष्ण ने क्या किया? कहते हैं कंसपुरी में जन्म लिया। अभी कंस तो डेविल को कहा जाता है। सतयुग में डेविल कहाँ से आएंगे? नहीं। तुम जानते हो कृष्ण की आत्मा जो सतयुग में थी वो अपनी 84 जन्म भोग इस समय पतित से पावन बन रही है। अपना पद फिर से अब ले रही है इस समय। वैसे ही तुम कृष्णपुरी में रहने वाले हो। 84 जन्म ले अभी फिर अपना पद ले रहे हो। जयंती मनानी है वास्तव में शिव बाबा की, जो शिव बाबा सबको हेल से हेवन में ले जाते। उनकी कोई लीला है नहीं। कहते हैं हे पतित पावन बाबा आओ, आकर के हमको हेल से हेवन में ले जाओ। आप हमारे बाप हो तो हम स्वर्ग में होने चाहिए ना। हम విశేష దునియా में क्यों आए? అంటే వాస్తవంగా భారతదేశంలో శ్రీకృష్ణ జయంతి చేస్తారు. కృష్ణ లీలా చూపిస్తారు. ఏమేం చేస్తారు కృష్ణ అట్లా అని. కృష్ణాది భజన చేస్తారు, అని చేస్తారు. అదే కృష్ణ జన్మాష్టమి చేస్తారు. ఇప్పుడు బాబా చెప్తారు వాస్తవంగా కృష్ణ లీల అట్లంతా ఏమీ జరగలేదు. కృష్ణ ఏ డ్రెస్సును తీసుకుని పోయి పైన పెట్టుకోలేదు. కృష్ణ ఎవరి కుండాను పగల కొట్టలేదు. కృష్ణ ఏవైనా అట్లంతా తినలేదు స్థూలంగా. అయితే కృష్ణ ఏం చేసినారు అని మనుషులకు తెలియదు. చెప్తారు శ్రీకృష్ణుడు కంసపురిలో జన్మ తీసుకున్నాడు అట్లా అని. ఇప్పుడు కంస అంటే ఎవరు? దెయ్యం. ఈ వికారాలు దెయ్యాలు. సత్యుగాలో ఈ వికారాలే లేదు, దెయ్యమే లేదు. ఇప్పుడు మనకు చాలా బాగా అర్థమైపోయింది. కృష్ణ ఆత్మ సత్యుగంలో ఉండింది. అదే 84 జన్మ తీసుకొని ఇప్పుడు పతిత అయిపోయింది. బాబా వచ్చి పావన చేస్తూ ఉన్నారు దాన్ని. తన పదవి కూడా మళ్ళీ తీసుకుంటుంది. అదే ఆత్మ మళ్ళీ కృష్ణ పదవి తీసుకునేదానికి ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఎట్లా కృష్ణపురిలో ఉంటారు, మనం కూడా 84 జన్మం తీసుకొని మన పదవిని మళ్ళీ తీసుకుంటాం మనం. జయంతి వాస్తవంగా శ్రీ శివ్ బాబాకు చెయ్యాలి. శివ జయంతి శివ్ బాబా అందరినీ నరక నుంచి స్వర్గానికి తీసుకుపోయినారు. వాళ్ళది జయంతి. అయితే అట్లా లీల అంతా ఏమీ చేయలేదు బాబా. బయట ఇది అసహ్యమైన పని వాళ్ళు ఏం చూపించినారు కృష్ణ కోసరం, అట్లా ఏం భగవాన్ కూడా చేయలేదు. బాబా ఏం చేశారంటే పతిత నుంచి పావన్ చేసినారు. మనం పిలిచింది కూడా దేనికి? శివ బాబాని. హే పతిత్ పావన్ ఆవు అని చెప్పి పిలిచినామా లేదా? తో వచ్చి మాన్ని నరక నుంచి స్వర్గానికి తీసుకొని పోని చెప్పినాం. తండ్రి కూడా వచ్చినారు. మన తండ్రికి చెప్తాం, మీరు మా తండ్రి, మీ దగ్గర ఉండి మేము ఆస్తి తీసుకుంటాం. మీరు స్వర్గ రచయిత అంటే మేము ఎందుకు వికారి ప్రపంచంలో ఉండాలి? మనం కూడా పవిత్ర ప్రపంచంలో ఉండాలనా లేదా? तो इसलिए बुलाते हैं, हे गॉड फादर हमको दुख की दुनिया से लिबरेट करो. ये भी ड्रामा में नूंद है. बाप कहते हैं इस ड्रामा को कोई जानते नहीं. शास्त्रों में ड्रामा की आयु लंबी लिख दी है. नई दुनिया को पुराना बनना ही है. सतो रजो तमो में आना ही है. यह है बेहद की बात. अभी तुम फिर से विश्व के मालिक बनते हो. भारतवासी जो नई दुनिया में थे वही 84 जन्म का पार्ट बजा. अभी तुम पवित्र बनते हो. बाकी सब मनुष्य पतित है. तब तो पावन के आगे जा कर के नमन करते. पावन को
पावन नमन क्यों करे। सन्यासी पावन है तो पतित मनुष्यों के आगे पतित मनुष्य उनके आगे माथा टेकते हैं। कन्या पवित्र है तो सब उसके आगे सिर झुकाते। वही कन्या शादी करके ससुर घर में जाएंगे तो वो सबके लिए माथा टेकना पड़ता है। अभी बेहद का बाप आए हैं तुमको पावन बनाने। वो है कलयुग में, तुम हो संगम पर। अभी तुमको पतित दुनिया में नहीं जाना है। ये है ही कल्याणकारी युग। बाप आकर सबका कल्याण करते हैं। तुम अभी कृष्ण जयंती मनाएंगे, नहीं तो लोग समझेंगे ये तो नास्तिक है। नास्तिक वास्तव में उसको कहा जाता है जो अपने बाप को और रचना के आदि मध्य अंत को नहीं जानते। అంటే శివబాబు చెప్తారు, ఈ సమయంలో అందరూ పతిత్గా ఉన్నారు, అందుకే పతిత్ పావన్ రండి అని చెప్పి పిలుస్తారు. సో భగవాన్ తండ్రిని పిలుస్తారు, చెప్తారు ఓ గాడ్ ఫాదర్ దుఃఖం నుంచి విడిపించండి అట్లా అని. అయితే ఇది డ్రామాలో ఇట్లనే పార్ట్ ఉంది. శివబాబా చెప్తారు తాను కూడా డ్రామాలో పార్ట్ చేస్తారు. ఈ డ్రామాని గురించి మనుషులకు ఏమి యథార్థంగా తెలియదు. శాస్త్రాల్లో కూడా డ్రామాది ఆయుష్ ఎంత లాంగ్ టైం చూపించినారు, ఒక్కొక్క యుగానికి ఎక్కువ చూపించినారు. అంత టైం ఏమీ లేదు ఈ డ్రామా, 5000 సంవత్సరమే ఉంది. కొత్త ప్రపంచం నుంచి పాతది అయిపోతుంది, 5000 సంవత్సరం అవుతుంది. ఎప్పుడూ కొత్తది పాతది అయిపోతుంది, అంటే సతో రజో తమోలో వస్తుంది. ఇది బేహద్ మాట. ఇది మరి బాగా చెప్తారు, ఇప్పుడు మళ్ళీ మీరు విశ్వానికి మాలిక్ అవుతూ ఉన్నారు. భారత్ వాసీలు కొత్త ప్రపంచానికి మాలిక్గా ఉంటుంది. సత్యుగంలో ఉండేడం, సత్యుగ్ త్రేతావర్ వాళ్ళే 84 జన్మాన్ని తీసుకొని ఇప్పుడు ఇట్లా పతిత అయిపోయినారు. ఇప్పుడు మనమే పవిత్రం అవుతాం. బాకీ మనుషులందరూ పతితుగా ఉన్నారు. అందుకే వాళ్ళు పతిత్ మనుషులు, వికారి మనుషులు, వాళ్ళు పవిత్రంగా ఉండే వాళ్ళు ముందు పోయేసి నమస్కారం చేస్తారు. పవిత్రంగా ఉండే వాళ్ళనే నమస్కారం చెయ్యరు. ఇప్పుడు సన్యాసులు ఉన్నారు, వాళ్ళ ముందు పతిత్ మనుషులందరూ పోయేసి నమస్కారం చేస్తారు. కన్యా కూడా పవిత్రంగా ఉండే దానివల్ల అందరూ కన్యాకు నమస్కారం చేస్తారు. బాకీ కన్యా మ్యారేజ్ చేసుకున్న తర్వాత అత్తగారింటికి పోయేసి అందరి కాళ్ళం కింద పడి నమస్కారం చేస్తూ ఉంటుంది. అంటే పవిత్రత ఆగే వాల్యూ ఉంటుంది. పవిత్రంగా ఉండేంతవరకు అందరూ మన నమస్కారం చేస్తారు. సో ఇదంతా బేహద్ తండ్రి కూర్చొని మనకు చెప్పి మనందరినీ పావన్ చేస్తారు. ఇప్పుడు ఉండేది కలియుగం, మనం ఉండేది సంగం యుగం. మనం ఇప్పుడు పతిత్ ప్రపంచానికి వాపస్ పోం, మన సంఘంలో వచ్చినాం. ఈ సంఘం యుగం కళ్యాణకారి యుగం. అందువల్ల ఇక్కడి నుంచి తిరిగి కలియుగానికే పోకూడదు, అంటే అపవిత్ర ప్రపంచానికి పోకూడదు. తండ్రి వచ్చినారు సర్వాత్మలు కళ్యాణ్ చేశానికి. మరి మనం కూడా ఇప్పుడు కృష్ణ జయంతి కూడా చేస్తాం. రేపు 2వ తేదీ కృష్ణ జయంతి ఇక్కడ మనం చేస్తాం. వాస్తవంగా ఈరోజు కృష్ణ జన్మాష్టమి, భక్తి మార్గంలో అష్టమి ఈరోజు. సో మన కృష్ణ జన్మాష్టమి చేయలేదంటే మనుషులు ఏమనుకుంటారు, వీళ్ళందరూ నాస్తిక్ అయిపోయినారు, అందుకే కృష్ణ జన్మాష్టమి చేయలేదు అని చెప్తారు. అందుకోసం మనం కూడా కృష్ణ జన్మాష్టమి అంటే కృష్ణాది బర్త్డే చేస్తాం. వాస్తవంగా నాస్తిక్ అంటే ఎవరికి తండ్రి పరిచయం లేదు యథార్థంగా. మరి ఈ రచనాది ఆది మధ్య అంత పరిచయం తెలీదు, వాళ్ళే నాస్తికులు. इस समय सब निधन के ऑर्फन बन पड़े, घर घर में झगड़ा,
एक दो को मारने में देरी नहीं करते, इसलिए इसको नास्तिक की दुनिया कहा जाता है। नास्तिकों की दुनिया। बाप को न जानने वाले हैं, तो तुम हो जानने वाले। अभी तुम समझते हो हम पत्थर बुद्धि से पारस बुद्धि बन रहे। बाप हमको पारस बुद्धि बना रहे, और कोई तकलीफ़ की बात ही नहीं। बाप सिर्फ कहते हैं 1 घंटा पढ़ो, अपने को आत्मा समझो, मुझे याद करते रहो। शरीर को याद करेंगे तो लौकिक संबंधी की याद आ जाए, देही अभिमानी रहेंगे तो मुझ बाप को ही याद करते रहेंगे। ये है ही विशेष दुनिया, विशेष सागर में गोते खाते रहते। विष्णु को क्षीर सागर में दिखाते हैं, कहते हैं वहाँ घी की नदी भी बहती थी, यहाँ तो घासलेट की भी नदी नहीं घासलेट भी नहीं मिलता है। फ़र्क है ना। तो तुम बच्चों को कितनी खुशी होनी चाहिए। बाप ही किवैया है ना, गाते भी है नैया मेरी पार लगाओ। तो ये सब नैया किवैया एक बाप है। ये शरीर यहाँ ही छोड़ देंगे, बाकी आत्मा को पार ले जाएंगे शांति धाम में, वहाँ से फिर भेज देंगे सुखधाम में। परमपिता परमात्मा को ही किवैया कहा जाता है। बाप की ही ये महिमा गाते हैं अनेक प्रकार से। అంటే శివబాబు చెప్తారు, ఇప్పుడు ఈ సమయంలో అందరూ అనాథ అయిపోయినారు. ప్రతి ఇంట్లో జగడాలి. అనాథ అందరూ జగడం వేసుకుంటారు. తల్లి తండ్రి లేని వాళ్ళు జగడాలు వేసుకొని పరస్పరంగా కొట్టుకొని చనిపోతారు. అందుకే ఇది నాస్తికులు ఉండే ప్రపంచంని చెప్తారు. తండ్రి ఎవరుని తెలియలేదు బిడ్డలు. సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. మొదట్లో మనం కూడా రాయి బుద్ధిగా ఉంటాం, ఇప్పుడు బాబా వచ్చి పారస్ బుద్ధిగా చేస్తున్నారు. మరి ఇక్కడ వేరే ఏం కష్టం లేదు. మన ఈ జ్ఞానం చాలా బాగా విని దాంట్లోనే ఉండాలి, జ్ఞానంలోనే ఉండాలి. మరి 1 గంట సేపు బాబా తలంపు చేయాలి, ఇక్కడ వచ్చి చదవాలి, ఈ వాణి వినాలి గంట సేపు సెంటర్లో వచ్చి. అంతే కదా, వేరేం కష్టం ఉంది మీకు? మీరు మిమ్మల్ని స్వయం ఆత్మని అనుకొని బాబా తలంపు చేస్తూనే ఉండాలి. శరీరాన్ని తలంపు చేయకూడదు. శరీరాన్ని స్మృతి వస్తే లౌకిక సంబంధిలదే తలంపు వస్తూ ఉంటుంది. అందుకోసం బాబా చెప్తారు ఆత్మ అభిమాని అయ్యేసి నా తలంపు చేస్తూ ఉండండి. ఇప్పుడు ఈ ప్రపంచం వికారీ ప్రపంచం, మొత్తం వికారమే వికారం. ఈ విశేష సాగర్లో అందరూ కష్టపడుతూ ఉన్నారు. మహావిష్ణువు ఏం చూపిస్తారు? క్షీరసాగర్లో చూపిస్తారా లేదా? విష్ణు శేష శయ్యాలు పడుకున్నారు హాయిగా. సత్యుగంలో ఇది నెయ్యి నది పారేది. ఇక్కడ మరి కెరోసిన్ కూడా దొరకలేదు. కింద మట్టి అంటే మట్టి నూనె అని చెప్తారు, దాని కింద కెరోసిన్ ఉంటుంది, అది కూడా సరిగ్గా దొరకలేదు. పెట్రోల్ కానీ ఇదంతా మట్టిలో ఉండి తీస్తారు. అయితే సత్యుగంలో నెయ్యి నది పారేది. ఎంత డిఫరెన్స్ ఉంది సత్యుగానికి కలియుగ అంత సమయానికి, చాలా తేడా ఉంది. ఇప్పుడు మరి బాబా బిడ్డలు చెప్తారు మీకు ఎంత సంతోషం ఉండాలి. తండ్రి నావికుడు మనకు దొరికినారు. పాట పాడతారు కదా, నావికుడు నా 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 బోటుని క్రాస్ చేయించు అని చెప్తారు. మనందరిది బోటులు, శివబాబా ఒక్కరే నావికుడు వచ్చి మనందరిని క్రాస్ చేయిస్తారు కలియుగ నుంచి సత్యుగానికి. ఈ శరీరాన్ని మనం ఇక్కడే వదిలేస్తాం, బాకీ ఆత్మలు చాలా దూరంగా వెళ్ళిపోతుంది శాంతిధామ్. అక్కడ ఉండి మళ్ళా సత్యుగాని సుఖధామకు వస్తాం మనం. పరంపిత పరమాత్మకు నావికుడు అని చెప్తారు. తండ్రిది మహిమ ఇది.
అనేక ప్రకారంగా మహిమ చేస్తారు. పవిత్రతా సాగర్ని కూడా శివబాబానే మహిమ చేస్తారు. अभी तुम पवित्र बन पवित्र दुनिया के मालिक बनते हो. श्री श्री शिव बाबा आए हैं श्रेष्ठ बनाने के लिए. खुद भगवान कहते हैं ये भ्रष्टाचारी दुनिया है. अभी तुम परमपिता परमात्मा की श्रीमत पर चल श्रेष्ठाचारी बनते हो. कितनी ये गुह्य रमणीक बातें जो तुम बच्चों को ही समझ में आती है, औरों को समझ में आएगा ही नहीं. तुम जानते हो कि अभी देवी देवता धर्म का कलम लग रहा है. जो भी देवी देवता धर्म वाले और धर्मों में चले गए हैं वो आकर के फिर से ब्राह्मण बनेंगे. ब्रह्मा कुमार कुमारियाँ बनने बिगर बाप से वर्षा पा नहीं सकते हैं, ले नहीं सकते हैं. अभी तुम ब्रह्मा कुमार कुमारियाँ स्वर्ग का वर्षा ले रहे हो. जितना पुरुषार्थ करेंगे कराएंगे उतना ऊंच पद पाएंगे. सब तो इतने नहीं कर सकते हैं. पूरा नहीं पढ़ेंगे तो उनका नतीजा क्या होगा. अगर शरीर छूट गए तो स्वर्ग में तो आएंगे लेकिन प्रजा में भी बिल्कुल ही साधारण प्रजा बनेंगे. अगर बाप का बन करके अच्छी रीति पढ़ेंगे तो राजाई पद पा सकते. नहीं पढ़ेंगे तो समझेंगे इनकी तकदीर में नहीं. पवित्र रहेंगे पढ़ेंगे तो ऊंच पद मिलेगा. अपवित्र होने से बाप को याद नहीं कर सकते हैं. ऐसे ही बहुत है. कर्म बंधन का हिसाब जब छूटे तो गाड़ी के 2 पहिए पवित्र होंगी तो ठीक चलेंगे. दोनों पवित्र रहे तो ज्ञान चिता पर बैठ जाएंगे. नहीं तो किटपिट होती रहेंगे. शिव बाबा చెప్తారు బాబా వచ్చినారు. శ్రీ శ్రీ శివ్ బాబా మనందరిని శ్రేష్టంగా చేసేదానికి స్వయం భగవాన్ చెప్తున్నారు. ఇప్పుడు ఉండేది భ్రష్టాచార ప్రపంచం. మరి ఇప్పుడు మీరు పరంపిత పరమాత్మ శ్రీమత్ అనుసారంగా నడుచుకొని శ్రేష్టాచారి అవుతూ ఉన్నారు. బాబా శ్రేష్టాచారిగా చేస్తున్నారు. ఎంత గుప్తంగా రమణీక మాటలు ఇదంతా బాబా నేర్పిస్తారు. మీరు బిడ్డలు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వేరే వాళ్ళకు ఇదంతా అర్థమే కాలేదు. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. దేవీ దేవతా ధర్మం దాని అంటు పెడుతూ ఉన్నాం. మనం ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. ఎవరెవరు దేవీ దేవతా ధర్మం వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈ సమయంలో చాలామంది వేరే వేరే ధర్మాల్లో వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ కూడా వాపస్ వచ్చి బ్రాహ్మణ్ అవుతారు. బ్రాహ్మణ్ అంటే బ్రహ్మ కుమార్ కుమారి. బ్రహ్మ కుమార్ కుమారి కాలేదంటే స్వర్గాన్ని ఆస్తి కూడా తీసుకునేదానికి కాదు. ఇప్పుడు మీరందరూ బ్రహ్మ కుమార్ కుమారిలు అయినారు. స్వర్గాన్ని ఆస్తి తీసుకుంటూ ఉన్నారు. ఎంతెంత పురుషార్థం చేయిస్తారు అంత శ్రేష్ఠ పదవి మీకు దొరుకుతుంది. ఇప్పుడు అంత ఏమి సరిగా అందరూ ఏమి ఇంత తీసుకోరు. అందరూ ఏం పూర్తిగా చదవరు. పూర్తిగా చదవలేదంటే వాళ్ళ అదృష్టం ఏముంటుంది. ఒకవేళ శరీరం వదిలేస్తే వాళ్ళు స్వర్గం ఏమో వస్తారు కానీ ప్రజల్లో కూడా చాలా చిన్న పదవి తీసుకుంటారు. సో బాబా బిడ్డ అయిన తర్వాత బాగా చదవాలి. అప్పుడే రాజ్య పదవి దొరుకుతుంది. సరిగ్గా చదవలేదు అనుకోండి వాళ్ళకు అదృష్టం లేదు అని అర్థం. పవిత్రంగానూ ఉండాలి, బాగాను చదవాలి. అప్పుడు మంచి పదవి వస్తుంది, రాజా ఈ పదవి. అపవిత్రం అయిపోయిన దానివల్ల బాబా తలంపు కూడా కొందరు చేసానికి కాదు. ఈ విధంగా బాబా చెప్తారు వాళ్ళకు కర్మబంధనాన్ని లెక్కాచారం అది ఎప్పుడు సమాప్తి అవుతుందో అప్పుడే వాళ్ళు శివబాబా తలంపు బాగా చేయొచ్చు కూడా.
సో ఇప్పుడు ఇంట్లో స్త్రీ పురుషు ఇద్దరు ఉంటారు, ఇద్దరూ చేరి పవిత్రంగా ఉండాలి. అప్పుడే వాళ్ళ ఇంట్లో శాంతి ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇట్లా రైలు పట్టాలు రెండు చేరి లాస్ట్ వరకు ఉండాలి. అప్పుడే దానిపైన ట్రైన్ కరెక్ట్గా పోతుంది. ఆ విధంగా స్త్రీ పురుషు ఇద్దరు చేరి సమానంగా పవిత్రంగా ఉంటే వాళ్ళ ఇంట్లో చాలా బాగా శాంతిగా ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా నడుచుకొని దేవతా పదవి తీసుకుంటారు. సో జ్ఞాన చిత్తాలు కూర్చోవాలి ఇద్దరు, లేదంటే ఇంట్లో జగడాలు వస్తుంది. कई बच्चे कहते हैं कि बाबा हम तो जानते हैं श्री कृष्ण सतयुग का पहला प्रिंस है, तो क्यों नहीं कुछ मनाए? अच्छा, हम कृष्ण की आत्मा को बुला भी सकते हैं, आकर के खेल पाल करेंगे, रास करेंगे और क्या करेंगे? गोपियाँ तो यहाँ ही होते हैं ना, वहाँ तो प्रिंसेस आपस में मिलते हैं तो रास करते, सोने की मुरली बजाते। ये सब खेल पाल तुम पिछाड़ी में देखेंगे, ये सब पार्ट चलेगा। शुरू में दिखाया गया है कि तुम पुरुषार्थ में लग गए हो, अभी फिर पिछाड़ी में साक्षात्कार होना शुरू होगा। कौन कौन किस पद को पाएंगे ये तुम जानते हो। बाप बैठ ये सब राज समझाते हैं, तुमसे पूछते हैं वेदों शास्त्रों को मानते हो? बोलो हाँ, हम क्यों नहीं मानेंगे? ये सब भक्ति मार्ग की सामग्री है, इसमें कोई ज्ञान नहीं है। ज्ञान तो वास्तव में एक बाप के पास है, वही ज्ञान का सागर, उससे ज्ञान मिलता है तो भक्ति आपे ही छूट जाएंगे। तुम मंदिर में भी जाएंगे तो बुद्धि में रहेगा कि ये लक्ष्मी नारायण फिर अभी दुनिया में राज्य करेंगे, अभी आकर फिर दुनिया में राज्य करेंगे అంటే బాబా చెప్తారు. చాలామంది బిడ్డలు అడుగుతారు, బాబా మేము కృష్ణ జన్మాష్టమి చేసేద్దాం, ఎట్లా శ్రీకృష్ణ మొదటి రాజ్కుమార్ కదా సత్యయుగంలో, మనం ఎందుకు వాళ్ళ బర్త్డే చేయకూడదు, చేయొచ్చు కదా అని అడుగుతారు. భలే చేయొచ్చు. సరే, ఇప్పుడు కృష్ణ ఆత్మని కూడా మనం పిలవచ్చు. ఆ కృష్ణ ఆత్మ వస్తారు, పిలిస్తే ఈ ఆట అంతా ఆడతారు. మీరు గోపిలంతా రాసలీల చేస్తారా లేదా? కృష్ణ ఆత్మని పిలిస్తే గ్యారంటీ వస్తారు. పైన బ్రహ్మ బాబా ఉన్నారు కదా, చూస్తారు. సో సత్యయుగంలో రాజకుమారీలందరూ పరస్పరంగా రాసలీల చేస్తారు. అక్కడ బంగారు మురళి ఉంటుంది, అందరూ ఆట ఆడతారు, డాన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఇదంతా లాస్ట్లో సీన్ జరుగుతూ ఉంటుంది. మనం కూడా సంతోషంగా డాన్స్ అంతా చేసుకొని బాగా పార్ట్ చేస్తాం. ఇదని పార్ట్ జరుగుతుంది. స్టార్టింగ్లో చూపించినారు బాబా, మరి ఇప్పుడు మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం. మళ్ళీ లాస్ట్లో సాక్షాత్కారం అంతా స్టార్ట్ అయిపోతుంది. ఎవరెవరు ఏమేం పదవి తీసుకుంటారు అదన్నీ మనకు తెలిసిపోతుంది లాస్ట్లో. సో తండ్రి కూర్చొని ఇప్పుడు ఇదంతా రహస్యాలు మనకు చెప్తారు. మనుషులు అడుగుతారు, మీరు వేదశాస్త్రాలంతా ఒప్పుకోరా అని అడుగుతారు. ఎందుకు లేదు, మేము ఒప్పుకుంటాం కదా, వేదశాస్త్రాలంతా భక్తి మార్గంలో ఉండిందా లేదా? అయితే దాంట్లో జ్ఞానం లేదు. జ్ఞానం ఇచ్చే తండ్రి ఒకరే, జ్ఞాన సాగర్. సో జ్ఞానం ఇప్పుడు మనకు దొరుకుతుంది. ఎంతంత జ్ఞానం బాగా అర్థం చేసుకుంటాం, ఆటోమేటికలీ మనకు అజ్ఞానం దూరంగా వెళ్ళిపోతుంటే భక్తి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మందిర్లంతా కూడా మన పోదే మన బుద్ధిలో ఏం వస్తుందంటే, ఈ లక్ష్మీనారాయణ మళ్ళీ ఇప్పుడు వస్తారు కొత్త ప్రపంచంలో రాజ్యం చేసానికి, అట్లా అని మన మనసులో న్యాచురల్గా ఇది అనుభవం అవుతూ ఉంటుంది. ఏ విగ్రహాన్ని చూస్తేనూ మనకు అర్థమైపోతూ ఉంటుంది.
जब बाप बच्चों को समझाते हैं दोनों तरफ तोड़ निभाना है, गृहस्थ व्यवहार में रहते पवित्र बनना है। श्रीमत कहते हैं पूरा पवित्र बनो, पूरा वैष्णव बनो और विष्णुपुरी का राज्य लो। అంటే బాబా చెప్తారు బిడ్డలకు రెండు సైడు చూసుకోండి. అంటే మీరు లౌకికలో ఉన్నారు కదా, వాళ్ళని కూడా బాగా చూసుకోండి, అలౌకికను కూడా బాగా చూసుకోండి. గృహస్థ వ్యవహారంలో ఉండి కూడా పవిత్రత కావాలి, సంపూర్ణ పవిత్ర. శ్రీమతం ఏం చెప్తుందంటే పూర్తిగా పవిత్ర అయిపోండి, సత్యమైన విష్ణు అయిపోవాలి. అప్పుడు విష్ణుపురిలో రాజ్యం చేసానికి పోదారు, రాజ్యం తీసుకుంటారు పూర్తిగా వైష్ణవ్ అయితే. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसरम मुख्य सार. योग द्वारा कर्म बंधन का हिसाब किताब चुक्त कर पावन बनना है, ज्ञान चिता पर बैठना है, पूरा पूरा वैष्णव अर्थात पवित्र बनना है. అంటే యోగం ద్వారా కర్మబంధనాన్ని లెక్కాచారాన్ని సమాప్తి చేసుకొని పావన్ కావాలి, జ్ఞాన చిత్తాలు కూర్చోవాలి, పూర్తిగా వైష్ణవ్ కావాలి అంటే పవిత్రం కావాలి. सेकंड पॉइंट, अपने शांत स्वदर में स्थित रहना है, सबको शांति धाम की यात्रा दिलानी. कभी भी अशांति नहीं होना है. అంటే బాబా చెప్తారు స్వయం శాంత స్వధర్మలో సదా స్థితి అయ్యి ఉండాలి, అందరికీ శాంతి ధామ్ది స్మృతి కూడా ఇవ్వాలి, ఎప్పుడు అశాంతి కాకూడదు. वरदान. नॉलेज द्वारा रावण के बहुरूपों को जानकर उसके अट्रैक्शन से मुक्त होने वाले हिम्मतवान भाव. అంటే జ్ఞానం ద్వారా ఈ రావణ్ది బహురూపాలు దాన్ని తెలుసుకొని దాని ఆకర్షణ నుంచి ముక్త అయ్యి ఉండేవాళ్ళు धैर्यशाली भाव. जो बच्चे नॉलेज द्वारा रावण के बहुरूपों को अच्छी तरह से जान गए हैं, उनके आगे वो नज़दीक भी नहीं आ सकता है. అంటే ఎవరు బిడ్డలు జ్ఞానం ద్వారా ఈ రావణ్ది బహురూపాన్ని బాగా తెలుసుకున్నారు, వాళ్ళ దగ్గర కూడా ఆ రావణ్ వచ్చలేదు. चाहे सोने का चाहे हीरे का रूप धारण कर, लेकिन उसकी अट्रैक्शन नहीं आएंगे. అంటే జ్ఞాన స్వరూప ఆత్మలకు ఏ ప్రకారం కూడా రావణ్ అట్రాక్షన్ చేసానికి లేదు. బంగారు రూపంలో వచ్చినా సరే, వజ్రాన్ని రూపం ధారణ చేసుకొని వచ్చినా సరే జ్ఞాని ఆత్మల్ని ఆకర్షణ చేసానికి కాదు, సత్యమైన జ్ఞానం. ऐसे सच्ची सीताएं बन, लकीर के अंदर रहने का लक्ष्य रख, हिम्मतवान बनो. ఈ విధంగా ఆకర్షణ నుంచి దూరంగా సత్యమైన సీతాయి ఆ 3 గీతలు ఏముందో శ్రీమతాని గీతలు దాంట్లో లోపలనే ఉండే లక్ష్యం పెట్టుకోవాలి, దానికి కూడా ధైర్యం ఉండాలి. फिर ये रावण की बहुसेना वार करने के बजाय आपकी सहयोगी बन जाएंगे. బాబా చెప్తారు అప్పుడు శ్రీమత్ అనుసారంగా బాగా నడుచుకుంటే జ్ఞాని ఆత్మ అయ్యేసి ఈ రావణ్ది బహురూపాన్ని సేన ఏముందో అది వార్ చేసాని బలిగా మనకు సంయోగం ఇస్తుంది. प्रकृति के 5 तत्व और 5 विकार ट्रांसफ़र होकर आपकी सेवा के लिए आएंगे. ఈ ప్రకృతిది 5 తత్వాలు మరి ఈ 5 వికారం ట్రాన్స్ఫర్ అయ్యేసి మనకు సేవ చేసానికి వస్తుంది. स्लोगन. सेवाओं में सफलता प्राप्त करना है तो निर्माण चित्त की विशेषता को धारण करो.
సేవలో సఫలతని ప్రాప్తి చేసుకోవాలంటే నిర్మాణచిత అయ్యేసి ఆ విశేషతని ధారణ చేసుకోవాలి. నిర్మాణచిత విశేషతని ధారణ చేసుకోవాలి. అంటే 5 తత్వాలు, మరి 5 వికారాలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే కామ్ వికారం శుభకామన రూపంలో మారిపోతుంది. మరి కోపం వచ్చేసి మన లోపల పురుషార్థాన్ని ఫోర్స్లో వచ్చేస్తుంది. లోభం వచ్చేసి శుద్ధ కోరికగా మారిపోతుంది. సత్యుగంలో పూర్తిగా ఆస్తి తీసుకున్నానికి. అటాచ్మెంట్ సత్యమైన ప్రీతి అయిపోతుంది. అహంకారానికి బదులుగా శుద్ధ నష వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అర్థమైందా? మళ్ళీ సేవలో సఫలత ప్రాప్తి కావాలంటే నిర్మాణచితుది విశేషతని ధారణ చేసుకోవాలి. ఓం శాంతి. दिल में मेरे प्रभु स्नेह के गुल है खिले. दिल में मेरे प्रभु स्नेह के गुल है खिले. जब से ज़मीं पे आकर के हमसे मिले, जीवन के शिकवे गिले. दिल में मेरे प्रभु स्नेह के गुल है खिले. हजारों यही तमन्ना पाने को एक झलक. तरस रहे थे उसके दरस को, तरस रहे थे उसके दरस को. कितनी थी नैनों की ललक. संगम युग के इन्हीं लम्हों में खुशियों से मन तू जिले. दिल में मेरे प्रभु स्नेह के गुल है खिले. जी भर के प्यार कर ले यही वक्त है रे मनवा. जी भर के प्यार कर ले यही वक्त है रे मनवा. प्रभु शरण में होकर अर्पण, प्रभु शरण में होकर अर्पण. आबाद तू कर ले रे मनवा.
किरण से इन नैनों से पीले। दिल में मेरे प्रभु स्नेह के गुल है खिले। जब से ज़मीं पे आकर के हमसे मिले, ये मिलन से मिटे जीवन के शिकवे गिले। दिल में मेरे प्रभु स्नेह के गुल है खिले।